దైవ సేవకులిద్దరికి ఆశ్రయం ఇచ్చి కాపాడింది ఎవరో? రాహాబ్. ఆమెకంటండి ఇశ్రాయేలీయుల మధ్య ఆమెకు స్వాస్థ్యం ఇచ్చారంట. ఎరికో కూల్చేశారు, ఆమె ఇల్లు మాత్రం కాపాడారు కదా. అంతవరకు సింపుల్ అయితే బాగానే ఉండదు. దాని కింది వచ్చిన 26లోకి వెళ్తే అంటాడు, ఆమె నేటికి ఇశ్రాయేల్ మధ్యలో కాపురం ఉండేను. ఎట్ట కుదరదండి? ఆ ఎక్కడో మోయాబు మనిషి, భయంకరమైన పాపిష్టి మనిషి, కానీ ఒక్కసారి ఉపకారం చేస్తే ఎప్పటికి ఇశ్రాయేల్ మధ్యలో కాపురం ఉంటుంది. ఇజ్రాయేల్ గుణమే కృతజ్ఞత కలిగి ఉంటాం, ద్రోహం చేసే మనుషులు కాదు. ఇండియా ప్రారంభంలో ప్రపంచమంతా ఇజ్రాయెల్ని ఎక్కడికి వెళ్తే అక్కడే చంపేస్తుంటే భారతదేశం గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంది. ఒక్క భారతదేశమే యూదులకు ఏ హాని చేయలేదు. ఒక్క భారతీయుల యూదులను ఎప్పుడు కూడా శత్రువుగా చూడలేదు. అన్ని చోట్ల తరం పడుతుంటే కొట్టబడుతున్న మన దేశానికి వస్తే యూదులను సొంత బిడ్డల్లాగా గుండెల్లో పెట్టుకొని కాపాడింది భారతదేశం. ఈ రోజుకి భారతదేశం అంటే గుడ్డిగా సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ ఉంది దాని దగ్గర. ఇప్పుడు భారతదేశం అంటే పాకిస్తాన్కి ప్రేమ ఉందా? సపోర్ట్ చేస్తుందా? మరి ఒక బాంబు వేసి గొడవలిపోతుంది కదా, వేయచ్చు కదా. అప్పుడప్పుడు బెదిరిస్తున్నారుగా, ఢిల్లీ కబడ్దార్ పిచ్చేసరే చేసేస్తాను బాంబు అంటారు, వేయచ్చు కదా. మన భారతదేశపు టాప్ మిలిటరీ ఆఫీసర్ మన ఇంటర్వ్యూ ఇచ్చాడు, నేను చాలా శ్రద్ధగా చూస్తుంటండి. ఆయన అంటాడు, ఆ బాంబు పెట్టి విసిరితే వచ్చక్కడ పడిపోయే లోపే పాకిస్తాన్ మొత్తం ఇజ్రాయెల్ అయిపోతుందంట అన్నాడు. సార్ మరి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది కదా, ఎప్పటికైనా మీ మీద వేసేస్తాడు కదా, మీ కడుపులో భయం లేదంటే లేదన్నాడు. ఎందుకంటే ఎయిడు వేసేస్తానంటాడంటే ఎయిడు ఏ గ్యారంటీ అంటే మీకు వేసేస్తే అది యువతల పడేలోపే పాకిస్తాన్ నామరం లేకుండా ఎవరు చేస్తాడు? ఇజ్రాయెల్ చేస్తాడు. ఎవరు చేస్తాడు? యూట్యూబ్లో ఉంది చూడండి, యూట్యూబ్లో ఉంది చూడండి ఇంటర్వ్యూ. యూట్యూబ్లో ఏం చూస్తుంటారో నాకు తెలియదు, కానీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఒకసారి కాపాడినందుకు ఎంత కృతజ్ఞత అండి. నేనేమన్నానంటే, ఒక్కసారి ఇంత ఉపకారం చేసినందుకు రాహాబుకే ఎల్లకాలము తమ మధ్య కాపురం ఉండే అంత స్వాస్థ్యాన్ని ఇచ్చారే. సొంతోలు సార్, వస్తే ఎందుకు ఎవరండి? రక్తం సార్, తెలుసో తెలియకో బుద్ధిహీనంగా పనికి మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు. మీరు కావాలంటే మా మధ్య స్వాస్థ్యం తీసుకోండి. ఇంత చేసి వెళ్ళిపోయి సపరేట్ అయిపోయి వేరే గెట్టేసుకొని ఇంత తక్కువ ఇంత అడావుడి చేసిన వస్తే మళ్ళీ ఆడి చోట ఆడిదే, ఆడి స్వాస్థ్యం ఆడిదే, రెడీగా ఉన్నాం.